హలో హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకున్న స్టోరీ పవిత్ర బంధం ఎపిసోడ్ 2. అయినా నాకు అంత ఖాళీ ఎక్కడ ఉంది అని అనుకుంటూ ఎంతో అందంగా ఉన్న ఆమెను నెమ్మదిలా మైమరిచి పడుతున్న ఆమె నృత్యాన్ని అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు. నానమ్మ గట్టిగా అనుకుందో ఏంటో ఈరోజు కనబడింది బంగారం. ఈ రోజుకి దాని పూజలు ఫలించాయి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అంతా గోవింద్ కనిపెడుతూ ఉన్నాడు. ఈ లోపల రామకృష్ణ గారు రండి నాయుడు గారు అని పలకరించారు. కానీ నాయుడు అరుణ చేసే ఆ డాన్స్, తను చిన్నపిల్లలా చేసే ఆ అల్లరిని చూస్తూ పక్కన ఎవరూ మాట్లాడేది పట్టించుకోవడం లేదు. పక్కన ఉన్న గోవింద్ చెయ్యి ఒక్కసారి విదితే అప్పుడు ఈ లోకానికి వచ్చి ఏంట్రా మాస్టర్ నీతోనే మాట్లాడుతున్నారు అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో డాన్స్ బాగా చేస్తున్నారు అని చూస్తున్నా అంతే అని అంటాడు. ఓ తనా మా అమ్మాయే, నా రెండో కూతురు, పేరు అరుణ అని చెప్పారు మాస్టర్. అరుణ చాలా బాగుంది ఏంటండి అని మాస్టర్ అడిగితే పేరు చాలా బాగుంది అంటున్నాను. నాయుడు వచ్చారు అని అందరూ నిలబడి ఉంటే కూర్చోండి సైగ చేసి తను కూర్చున్నాడు. ఎప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళినా వాళ్ళకి కనబడి గిఫ్ట్స్ ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాడు. కానీ తను అక్కడే కూర్చొని అరుణనే చూడటం గోవింద్ గమనిస్తూ ఉన్నాడు. అక్కడ నాయుడు పక్కన ఉన్న వాళ్ళు ఈ అమ్మాయి మా ఇంటి కోడలైతే బాగుంటుంది కదా అని మాట్లాడుకుంటున్నారు. ఎక్కడైనా అంతే కదా. ఆ మాటలు వింటున్న నాయుడికి కోపం వచ్చేస్తుంది. అదంతా గమనిస్తున్న గోవింద్ ఏం గొడవ అవుతుందో అన్న భయంతో తనని పక్కకు తీసుకొని వెళ్ళాలి అని భోజనం చేద్దాం పదా అని తీసుకొని వెళ్తుంటే దారిలో ఒక అబ్బాయి పేరు రాకేష్ తన ఫ్రెండ్తో నా మరదలు అరుణ డ్యాన్స్ చూసారా ఎలా వేసిందో, అది ఎలాగో నాకు పడటం లేదు, వాళ్ళ నాన్ననైనా ఒప్పించి ఎలా అయినా దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. గోవింద్ వద్దంటున్నా వినకుండా పెళ్లి మండపం మీదకి వెళ్ళాడు నాయుడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత అప్పుడే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో తాళి కట్టాడు. అరుణ వాళ్ళ అక్క జడ పట్టుకొని ఉంది. ఒక్కసారిగా అరుణ చేయి పట్టుకొని తన వైపుకి లాగాడు. వెంటనే తను నాయుడు హృదయం మీద పడింది. అందరూ పైకి లేచి ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. పవిత్ర బంధం ఎపిసోడ్ 2 నెక్స్ట్ మన నాయుడు ఏం చేస్తాడో చూడాలి. మీరు కూడా చూస్తూ ఉండండి.